ఏపీ సెట్ 2025కి సంబంధించి ఎవరైతే ఫైనల్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఎప్పుడు మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారో అనే దానిపైన అయితే ఒక చిన్న న్యూస్ అయితే తెలిసింది. సో అదేంటో మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. నిజంగా గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారనమాట, సార్ మాకు ఎందుకు అసలు సో ఇక్కడ మేము వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మాకు సో హైకోర్టు ఇష్యూ వల్ల మేమైతే పోస్ట్ పోన్ చేస్తున్నామని అయితే మెన్షన్ చేశారు. సో అసలు ఏంటి ఇష్యూ అని కూడా అడుగుతున్నారు. సో మీకైతే ఈ వీడియోలో పర్టికులర్గా అయితే మెన్షన్ అయితే చేస్తాను ఎందుకు అన్న దానిపైన అయితే కూడా రీజన్ అనేది. ఇకపోతే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత సో ఇన్ కేస్ సీట్ రాకుంటే మాత్రం థర్డ్ ఫేజ్కి అయితే పోరాడాలి. ఎందుకంటే సో లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ చూసుకున్నట్లయితే సీట్లు అనేటివి మిగిలితే మాత్రం సో ఖచ్చితంగా స్టూడెంట్ సపోర్ట్ ఉంటే మాత్రం సో ఖచ్చితంగా మనకు ఇంకో ఫేజ్ అనేది నిర్వహిస్తారనమాట. అందుకు మాత్రమే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అన్న దానిపైన అయితే సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఏపీ సెట్కి సంబంధించి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా చూసుకున్నట్లయితే మనకు వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో హైకోర్టు ఇష్యూ వల్ల చూసుకున్నట్లయితే సో పోస్ట్ పోన్ అయితే చేస్తున్నాం. సో వన్స్ మనకు హైకోర్టు నుంచి పర్మిషన్స్ రాగానే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే రిలీజ్ చేస్తామని అయితే మనకు సో ఏపీ వాళ్ళు మనకు ఏపీ సెట్ వాళ్ళు చూసుకున్నట్లయితే అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎందుకు అసలు ఏంటి ఇష్యూ అన్న విషయానికి వస్తే సో ముగ్గురు స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో కేసు అనేది ఫైల్ చేయడం అయితే జరిగింది. అది కూడా లోకల్ స్టేటస్ బేస్ చేసుకొని, అది కూడా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే సో క్యాస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే సీట్స్ అనేవి వచ్చాయి. మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్కి అయితే సీట్ రాలేదు అన్న ఇష్యూ పైన అయితే సో కేసు అనేది ఫైల్ చేయడం అయితే జరిగింది. సో ఈ రీజన్ వల్ల మనకైతే హైకోర్టుకి అయితే సో ఈ కేసు అనేది వెళ్ళడం జరిగింది. సో కాబట్టి మనకు సో అప్రూవల్ వచ్చే వరకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయమని అయితే మెన్షన్ చేయడం జరిగింది ఏపీ సెట్ వాళ్ళు అయితే. ఇకపోతే ఈ విషయం పక్కన పెట్టేసినట్లయితే సో ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సార్ అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు పదే. నేనైతే సో ఏమన్నా అఫీషియల్ అప్డేట్ తెలుస్తుందేమో అని వెయిట్ చేశాను అనమాట. సో మనకి ఈ రోజు అయితే వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పుడే తెలిసింది. సో మనకు ఆగస్ట్ 14th లోపే సో ఖచ్చితంగా మనకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది అన్న అప్డేట్ అయితే తెలిసింది. నిజంగా ఇదైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఇంకా 1 వీక్ తర్వాత అయితే రిలీజ్ చేస్తారన్న అప్డేట్ అయితే వచ్చింది స్టార్టింగ్లో అయితే. కానీ సో నిన్న మొన్న ఈ న్యూస్ అనేది వైరల్ కావడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ అయితే నాకు టెలిగ్రామ్లో కూడా పర్సనల్గా కాంటాక్ట్ అయ్యారు. సార్ నిజంగానే మాకు సో నెక్స్ట్ వీక్లో అయితే రిలీజ్ చేస్తారా అన్న దానిపైన అయితే. కానీ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే 14th లోపే ఖచ్చితంగా మనకు సో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్న అప్డేట్ తెలిసింది. నిజంగా రిలీజ్ చేస్తే హ్యాపీ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే చాలామంది విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారు సో 1000 కళ్ళతో అయితే. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఈ వీడియో.